హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు తిరుమల స్టడీ సర్కిల్. ఈరోజు మనం టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్నరీ సంబంధించినటువంటి 13 అంశాలలో ఇంటర్నేషనల్ ఈవెంట్కి సంబంధించింది ఒక ముఖ్యమైన ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. గత పరీక్షలలో వచ్చిన ప్రశ్నల ఆధారంగా నేను ఇక్కడ ఈ ఒక ఆర్గనైజేషన్ గురించి చర్చించడం జరుగుతుంది. ఇందులోని ముఖ్యమైన అంశాలు నోట్ చేసుకొని భవిష్యత్తులో వచ్చే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉపయోగపడతాయని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందరూ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మొదటగా ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఈవెంట్స్లోని ఆర్గనైజేషన్ ఏంటంటే బ్రిక్స్, BRICS. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇది మొదటిసారిగా 2019లో మొదటి సమావేశం జరిగింది. ఇప్పుడు 15వ సమావేశం దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్స్బర్గ్ లో జరిగింది. బ్రిక్స్ ఎన్నవ సమావేశం జరిగింది? 15వ సమావేశం. ఇప్పుడు 2023 ఆగస్టు 22 నుంచి 24 తేదీలలో జరిగింది. దీని యొక్క థీమ్ చూసుకున్నట్లయితే బ్రిక్స్ అండ్ ఆఫ్రికా పార్ట్నర్షిప్ ఫర్ మ్యూచువల్లీ యాక్సిలరేటెడ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజివ్ మల్టీలాటరిజం. ఇందులో కొత్తగా 6 దేశాలకు అనుమతి ఇవ్వడం జరిగింది సభ్యత్వం గురించి. ఆ ముఖ్యమైన 6 దేశాలు ఏంటో చూద్దాం. కొత్తగా చేరిన దేశాలు 6. 1 అర్జెంటీనా, 2 ఈజిప్ట్, 3 ఇథియోపియా, 4 ఇరాన్, 5 UAE, 6 సౌదీ అరేబియా. బ్రిక్స్ అనేది ఇప్పుడు మొదటగా 5 దేశాలు, ఇప్పుడు 6 దేశాలు, ఇక నుంచి బ్రిక్స్ 11 గా పిలవడం జరుగుతుంది. ఈ కొత్త దేశాలకు ఎప్పటి నుంచి శాశ్వత హోదా లభిస్తుంది అంటే 2024 జనవరి 1 తారీఖు నుంచి మనకు ఈ శాశ్వత హోదా అనేది రావడం జరుగుతుంది ఈ 6 దేశాలకు. కాబట్టి 5 + 6 మొత్తం ఎన్ని? 11. కాబట్టి ఇక నుంచి దీన్ని ఏమని వివరించాలి? బ్రిక్స్ 11 గా వివరించాలి.